మూసీ వరదతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే వరదతో మూసీ ఉగ్రరూపం దాల్చిందన్నారు. ప్రకృతిని అంచనా వేయలేమని చెప్పారు. మూసీకి వరద ఇంకా తగ్గలేదని, వరద తగ్గే వరకు మూసారంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జిలపై వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. వరద సహాయక చర్యలకు ప్రజలు సహకరించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్తో హరిత ఫేస్ టు ఫేస్. మూసీ వరదలు వర్షాలకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎంజీబీఎస్ లో పర్యవేక్షించారు, మూసీ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి సార్? తెలంగాణ ప్రయాణాలకు సంబంధించినటువంటి అడ్డా మహాత్మా గాంధీ బస్ స్టేషన్. ఇక్కడ నుంచి రాష్ట్రం మొత్తం ప్రయాణాలు చేస్తారు. అటువంటి బస్ స్టాండ్లో నిన్నటి నిజాం సాగర్, మూసీ ప్రవాహం వల్ల ప్రయాణాలు బంద్ అయినాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలగద్దని అటు ఎల్బీ నగర్, ఇటు ఆరాంఘడ్, అటు ఉప్పాలు, ఇటు జూబ్లీ బస్ స్టేషన్ల దగ్గర ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసినాం. ప్రజలు ఆ సౌకర్యాన్ని వాడుకోవాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఎక్కడైతే నీటిలో మునిగి ఉండి అసౌకర్యంగా ఉందో వాళ్ళందరికీ పునరావాసం కింద కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రజలు ఆ పునరావాస సౌకర్యాన్ని కూడా వాడుకొని ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలి. అదేవిధంగా అవసరమైతే తప్ప ప్రయాణం చేయకండి. రాత్రి ప్రయాణాలు నీళ్లున్నాయి కదా నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తే ప్రాణ నష్టానికి కారణమవుతుంది. మ్యాన్ హోల్స్ ఈ వాటర్ ప్రెషర్కు బయటకు వచ్చి ఉండొచ్చు, లేదా రోడ్ల మీద ప్రవాహం జరుగుతుంటే దాన్ని నెగ్లెక్ట్ చేసి ప్రయాణం చేస్తే వాహనాలు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. నీటి స్పీడ్ అప్పుడప్పుడు వస్తుంది ఊహించకుండా. కాబట్టి వాటి అన్నిటిని జాగ్రత్త దృష్టిలో పెట్టుకొని ప్రజలు సహకరించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ప్రతిపక్షాలు ముందస్తు హెచ్చరిక లేకుండా మూసీ వాటర్ వదిలేరు అని అంటున్నారు. దానికి సంబంధించి వాళ్ళకి కనీసం ఇటువంటి కష్టకాలంలో వరదల రాజకీయం చేయదు. ప్రతిపక్షంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఎక్కడైనా లోపాలుంటే సరిచేసి చెప్తే మంచిది. ఇటువంటి అవగాహన లేని ప్రకటనలు చేస్తే వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడతా ఉన్నాం. మూసీ వరదలకు సంబంధించి దాంతోపాటు ఎంజీబీఎస్లో ప్రయాణికులకు సంబంధించి బస్సులను ఎప్పటికప్పుడు వివిధ ప్రాంతాల నుంచి పండుగ నేపథ్యంలో ఆపరేట్ చేస్తున్నట్టు ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. దాంతోపాటు ఇటు ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలు ఏదైతే చాదర్ఘాట్ కావచ్చు, ముసారాంబాగ్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళంతా కూడా ఇమ్మీడియట్గా పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. అనంతరం వరదల తర్వాత కొంత మెరుగైన పరిస్థితులు ఏర్పడిన తర్వాత తమ సొంత ప్రాంతానికి, సొంత ఇళ్లకు వెళ్లాలని కూడా పబ్లిక్ను కోరుతున్నారు. ఇది ప్రజెంట్ ఎంజీబీఎస్ వద్ద మూసీ వరదలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.